హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచన భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వాక్య భాగమును చదువుకుందాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారునై యుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ సన్నిధానంలో చేరున్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకము చేసుకునండి. వాక్యము మీది, ప్రజలు మీ వారు. ప్రభువా, మీ వాక్కు చేత మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారములగునుగా కని ప్రార్థిస్తూ మీరే మాతో నడిపించి మీ నామమునకే మహిమయు ఘనతయు ప్రభావములు పొందుకోమని వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు, వస్తున్న వారిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ క్రీస్తు వారి పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి, చదువుకున్న వాక్య భాగంలో నుంచి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ చదవబడిన వాక్య భాగంలో చూస్తే గనక మన ఈ ఉపవాస కూడికల టైటిల్ ఉపవాస శుద్ధీకరణ కూడికలు. ఈ మాట శుద్ధీకరణలో నుంచి కొన్ని మాటలు ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. ఈ శుద్ధీకరణకు బైబిల్లో చాలా ప్రాముఖ్యత, ప్రాధాన్యత మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ శుద్ధీకరణ అనే ఈ మాట గనక మనం జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తుంది అంటే, బైబిల్ అంతటిలో కూడా మనం గనక ధ్యానం చేస్తే ఒక మనిషి ఎంతగా శుద్ధత కలిగి ఉండాలో, ఎలాంటి జీవితం కలిగి ఉండాలో బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది. అందుకనే ఈ శుద్ధీకరణ లేదా ఇంగ్లీష్లో మనం చూస్తే ప్యూరిఫికేషన్ అనే మాట ఉపయోగిస్తారు. ఈ మాటను కనుక జ్ఞాపకం చేసుకుంటే మనము ఎలాగూ శుద్ధి చేసుకోవాలి, లేదా మన యొక్క ఆంతర్యము, హృదయాన్ని ఎలాగ మనం ఎప్పుడు కూడా శుద్ధీకరించుకోవటమో, లేకపోతే శుద్ధి చేసుకోవటమో, లేకపోతే పరిశుద్ధపరచుకోవడం అనే పదాలు కూడా మనము చాలా స్పష్టంగా వినియోగించుకోవచ్చు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగం కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆఖరి మాటలో రాయబడుతున్న మాట ఏంటంటే యథార్థమైన హృదయముతో అనే పదముని ఇక్కడ పలికాడు. ఈ పలకడానికి గల దానికి ముందు వచ్చలు కనుక మన ఆ పదాలు మన జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే ఎలాంటి ఈ యథార్థమైన హృదయము ఎప్పుడు గలవారగుతారంటే, మొదట చూస్తే కనుక మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. ఇవన్నీ కూడా చేసినప్పుడట హృదయం అనేది ఏమవుతుందంటే యథార్థత కలిగి ఉంటుంది. పరిశుద్ధ లేఖన భాగంలో గనక మనం గనక చూసినట్లయితే చాలామంది వ్యక్తులు మనకు ఈ గ్రంథంలో కనిపిస్తారు.
అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. దావీదు మహారాజు గనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, తను రాజుగా పట్టాభిషేకం పొందిన తరువాత, తను రాజుగా దీవించబడిన తరువాత, తను రాజుగా ఏర్పరచబడిన తరువాత, తను తన యొక్క అంతఃపురంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే పాపమునకు మార్గాన్ని ఎంచుకున్నాడో, ఆ పాపము యొక్క మార్గము ఫలితాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు మహారాజు ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేశాను అని ప్రార్థన చేస్తూ తన్ను తాను శుద్ధీకరించుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానములో, ప్రభు యొక్క సన్నిధానములో తన్ను తాను తన యొక్క పాపం నిమిత్తమై ప్రభు యొక్క సన్నిధిలో ఏం చేశాడు అంటే, తన జీవితాన్ని పరిశీలించుకొని శుద్ధీకరించుకున్నాడు. ఎలాగో శుద్ధీకరించుకున్నాడు అంటే, తను పలికిన మాట ఏంటంటే, అయ్యా నేను పాపం చేశాను, అయితే నా దగ్గర నుంచి నీ ఆత్మను తీసివేయొద్దు, నాలో నుంచి నీ ఆత్మను తీసివేయకుము. కారణం ఏంటయ్యా అంటే, ఈ మాట కనుక జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఆత్మచేత లేదా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి దావీదు, లేదా దేవుని ఆత్మ కలిగిన దావీదు పాపం చేసిన తరువాత దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుందో తను తేటగా చూడగలిగాడు. ఆ పాపం యొక్క పరీక్ష, లేకపోతే ఆ పాపం యొక్క పర్యవసానం ఎంత దారుణంగా ఉంటుందో దావీదు మహారాజు చూచాడు. అందుకనే ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా నా యుద్ధ నుంచి నీ ఆత్మను తీసివేయొద్దని ఎంతగానో మొరపెట్టుకున్నాడు. కారణం ఏంటయ్యా అంటే, తన యొక్క శుద్ధీకరించబడినటువంటి జీవితము, లేదా పరిశుద్ధంగా మార్చబడిన తన జీవితము, శుద్ధి చేసుకున్న తన జీవితము మరలా మలినమైపోయింది. మరలా పాపానికి, లేకపోతే పాపం చేయబడినటువంటి తన జీవితము మరలా పాపమునకు అప్పగించబడిపోతుందేమోనని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి, అయ్యా నీ ఎదుట నేను పాపమును చేశాను ఒప్పుకొని ప్రభు సన్నిధిలో అంటూ ఉంటాడు కదా, అయ్యా నా యొద్ద నుంచి నీ ఆత్మను తీసివేయొద్దు. కారణం ఏంటంటే, ఒకసారి గనక దేవుని యొక్క ఆత్మ తనలో నుంచి బయలు వెళితే తన జీవితానికి లేదా తనకు ఏమవుతుందో గ్రహించగలిగాడు దావీదు మహారాజు. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ తనలో లేకపోతే, దేవుని యొక్క సన్నిధి తనతో లేకపోతే తన జీవితానికి అర్థము లేదని గ్రహించాడు దావీదు మహారాజు. ఎందుకంటే చూస్తే గనక రాజుగా పట్టాభిషేకం చేయబడక మునుపు, రాజుగా దీవించబడక మునుపు గొర్రెల కాపరిగా ఉన్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, తన యొక్క మందను కాస్తూ ఉన్నప్పుడు ఏమంటారు, సింహం వచ్చింది, ఇంకొకటి తోడేళ్ళు వచ్చాయి, ఎలుగుబంట్లు వచ్చాయి. వీటన్నిటినీ కూడా ఏం చేశాడు అంటే సునాయాసముగా చంపేశాడు. అయితే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకు అంటే, ఒక మనిషి సింహాన్ని వధించలేడు, ఒక్క మనిషి ఎలుగుబంటును చంపలేడు, ఒక్క మనిషి తోడేలును చంపలేడు. అంటే ఏదన్నా మాటు పెట్టో లేకపోతే ఉచ్చులేసో ఏదో ఒకటి చేసి చంపడానికైతే ఆస్కారం ఉంది, కానీ ఎదురెదురుగా నిలబడి జయించే అవకాశం ఎంత మాత్రము లేదు. ఎందుకంటే మానవుని యొక్క శక్తికి మించిన బలము కలిగినటువంటి జంతువులవి. లేదా ఇంకో మాట చెప్పాలంటే వాటికి ఇంకొక నేమ్ కూడా ఉంది, ఇంకొక పేరు కూడా ఉంది, క్రూర మృగాలను కూడా వాటిని పిలుస్తారు. అంత భయంకరమైన జంతువుల్ని కూడా సునాయాసంగా చంపగలిగాడు అంటే అది తన బలము కాదని దావీదుకు ముందే తెలుసు. కారణం ఏంటంటే, దేవుని యొక్క శక్తి లేదా దేవుని యొక్క ఆత్మ
దేవుని యొక్క సన్నిధి తనతో ఉందని గుర్తించాడు దావీదు. అందుకనే ఏదొచ్చినా సరే భయపడకుండా ధైర్యముతో ముందుకు సాగగలిగాడు. ఎంత తనకు శక్తికి మించినటువంటి బలము తన ఎదుట ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ముందు నిలబడగలిగాడు దావీదు. అలాంటి దావీదు అంటున్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ నామమునకు అవమానకరంగా మార్చబడ్డాను, దయతో నన్ను క్షమించు. అంత మాత్రమే కానీ నా ఎదుట నుంచి నీ సన్నిధి ఎంత మాత్రమూ తీసుకు వెళ్ళవద్దు. ఒకవేళ గనక నా ఎదుట నుండి నీ సన్నిధానం గనక తీసుకు వెళ్ళిపోతే నా జీవితానికి అర్థం అనేది ఉండదు. ఒకవేళ నా ఎదుట నుంచి నాలో నుంచి నీ సన్నిధి గనక నీవు తీసుకు వెళ్ళిపోతే నా జీవితానికి లేదా నా జీవితం ఎందుకు పనికి రాకుండా మారిపోతుంది. కాబట్టి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దావీదు మహారాజు ఆయన సన్నిధి ఎదుట ప్రార్థించాడు. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వింటున్న మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటయ్యా అంటే, మనము ఈ బాహ్యమైనటువంటి శరీరానికి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఒకవేళ ఏదన్నా బయట పనికి వెళ్ళినప్పుడు ఇంటికి రాగానే మనం చేసే మొదటి పని కాళ్ళు చేతులు శుభ్రపరచుకుంటాం. కారణం ఏంటంటే బయట మట్టి ఇంటిలోనికి రాకూడదు అని. ఒకవేళ ఏదన్నా శరీరం అంతా అలసట వచ్చేలాగా పని చేసినప్పుడు ఏం చేస్తాము అంటే వెంటనే స్నానం అనేది చేస్తాం. ఎందుకు అంటే ఈ మురికి లోనికి రాకూడదు అని, లేదా ఈ దుర్వాసన ఇంటిలోనికి రాకూడదని మనం ముందుగా ఏం చేస్తామంటే మన శరీరం అంతా కూడా శుభ్రపరచుకుంటాం. అయితే ఈ శరీరాన్ని మనం ఎంతగా శుభ్రపరచుకుంటామో, ఎంతగా దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటామో, అదే రీతిగా ఈ లోపలటువంటి ఆత్మను కూడా అంతే శుద్ధముగా మనము ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేహమునకు మనం ఎంతైతే సమయాన్ని కేటాయిస్తున్నామో అంతే సమయము ఆత్మకు కూడా మనము కేటాయించాలి. అయితే ఈ దేహాన్ని శుద్ధి చేసుకున్నట్టు ఆత్మను కూడా సంతూర్ సబ్బో లేకపోతే డవ్ సబ్బో లేకపోతే ఇంకో సబ్బులు పెట్టి కడిగే అవకాశము లేదు. దేని చేత చేయబడుతుంది అంటే వాక్యము చేతను ప్రార్థన చేతను ఈ ఆత్మ ఇప్పుడు కూడా శుద్ధి చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎప్పుడైతే శుద్ధి చేయబడుతుందో మనం ప్రభు యొక్క సన్నిధికి వచ్చినప్పుడు ఎలా మార్చబడతాము అంటే యథార్థమైన హృదయం కలిగిన వారిగా మనము ఆయన సన్నిధానంలో ఉండగలుగుతాం. కానీ చాలామంది చేసే పనులు ఏంటాయి అంటే ఈ శరీరానికి చేయవలసిన పనులన్నీ కూడా చేస్తాం. ఒకవేళ ఒకసారి సబ్బు పెట్టిన తర్వాత మరలా రుద్దినప్పుడు అబ్బో మురుకుందంటే రెండోసారి మరలా సబ్బు పెడతారు. రెండోసారి పోకపోతే మూడోసారైనా పెడతానికి ఇష్టపడతామే తప్ప పర్లేదులే మన శరీరమే కదా అని ఎవరు కూడా విడిచిపెట్టరు. ఉదాహరణకి మనం ఏదన్నా చిన్న పని చేసామనుకోండి, చేతులు శుభ్రపరచుకోవడానికి ఒకసారి కడిగింది అనుకోండి మురుకు వస్తుంది. చూసి అబ్బో చాలా మురుకు ఉందని చెప్పి మరలా సబ్బుతో మరలా కడుగుతాం. మరలా రెండోసారి మురుకు వచ్చింది అనుకోండి ఇంకా పోలేదని చెప్పి మరలా మూడోసారైనా నాలుగోసారైనా కడుగుతాకి ఇష్టపడతామే కానీ ఎందుకులే మన శరీరమే కదా, ఎందుకులే మన చేతులే కదా, ఏమైంది అని ఎవరు కూడా విడిచిపెట్టారు. కారణం ఏంటంటే వి నీడ్ కంప్లీట్ ప్యూరిఫికేషన్, పరిపూర్ణమైన శుద్ధత మనకు కావాలని ఆశపడతాం. అలాగునే ఈ యొక్క శరీరము ఎంత శుద్ధంగా ఉంటే మనం ఎంతగా ఇష్టపడతామో అదే రీతిలో మన ఆత్మ ఎంత శుద్ధంగా ఉంటే అంతగా దేవుడు మనల్ని చూసి ఎంతగానో ఇష్టపడతాడు. ఈ ఆత్మ పరిశుద్ధత లేకపోతే, ఈ ఆత్మ శుద్ధముగా లేకపోతే మనం దేవుని ఎదుట నిలబడినప్పటికీ కూడా దేవుడు మనల్ని చూసి ఏం చేస్తాడో తెలుసండి, అసలు మన వైపు కూడా చూడడు. ఎందుకు అంటే క్లియర్గా మనకు కనిపిస్తుంది. మనము శుభ్రంగా మన దేహాన్ని కడిగినప్పుడే 10 మంది మనల్ని చూడగలుగుతారు. 10 మంది మనల్ని చూస్తారు, అయ్యో వీళ్ళు ఎంత అందంగా ఉన్నారు,
వీళ్ళు ఎంత రమ్యంగా ఉన్నారు, ఎంత సుందరముగా ఉన్నారని మన గురించి చెప్తారు. కారణం ఏంటంటే మన దేహమును మనం శుభ్రపరుచుకున్నప్పుడు కొంతమంది మనల్ని చూసి ఎంతగానో మంచి మాటలే చెప్తారు, చెడు మాట ఎవరు కూడా చెప్పరు. అదే రీతిలో ఈ ఆత్మను కూడా మనం గనుక శుద్ధి చేసుకోగలిగితే ఆత్మను ఎవరు కూడా చూడలేరు. ఈ లోపల ఉన్నదాన్ని ఎవరు కూడా గ్రహించలేరు, ఎవరి తరము కాదు. కానీ బయటను లోపలను సమస్తమును చూడగలిగిన వాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే చూడగలుగుతాడు, ఆయన మాత్రమే ఏదైనా చేయగలుగుతాడు. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు గనక మన హృదయమును శుద్ధిపరచగనుకొని ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే గనక ఆయన మనలో చూసి ఎంతగానో సంతోషిస్తాడు. అంత మాత్రమే కాదు, కానీ మనలో చూచి కొన్ని మంచి మాటలు కూడా నా దేవుడు మనలో చూసి చెప్పగలుగుతాడు. అంతేగాని అయ్యో ప్రార్థన పెట్టేశారు, వెళ్ళకపోతే బాగోదులేనుకొని ఏదో అదరాబోదురిగా 2 చెంబులు లేకపోతే 2 సార్లు అలా చిలకరింపు చేసేసుకుని ఎవరైనా చూస్తారేమోనని మొహం అంతా శుభ్రంగా కడిగేసి ఉన్నదంతా ఊడ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీ అంతా తెల్లగా రెడీ అయిపోయి ప్రభు సన్నిధికి వచ్చేసరికి కొంతమంది చూసి ఎంత బాగా రెడీ వచ్చారు అనుకుంటారు. కానీ అసలు వ్యక్తి చూసిన వ్యక్తి మన వైపు కూడా చూడడు. కారణం ఏంటంటే బాహ్యమంతా తెల్లగా ఉంది, కానీ అంతరంగమంతా కూడా ఎలా ఉందట, నలుపుగానే ఉంటుందట. కారణం ఏంటంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి అంటే దేవుడు ఎప్పుడు కూడా ఈ బాహ్యాన్ని ఎప్పుడు కూడా చూచేవాడు కాదు నా ప్రభువు. ఈ దేహం ఎలా ఉందో అని ఇప్పుడు నా ప్రభు చూడడు. నా ప్రభు చూసేదల్లా అంతరంగమును మాత్రమే చూస్తాడు. ఎందుకు అంటే హృదయమట నిండిన దాన్ని బట్టి మాట్లాడుతుంది, కానీ మరొకటి పలకదు. ఈ హృదయం ఏదైతే చెబుతుందో అదే బయటకు వస్తుంది. ఎలా అంటే మనం ఒక వ్యక్తిని దూషించాలి అన్నా, ఒక వ్యక్తిని గురించి మంచిగా మాట్లాడాలన్నా అది నోటి నుంచే వస్తుంది, కానీ లోపల ఉన్నది మాత్రం ఎదుటి వ్యక్తికి తెలియదు. కారణం ఏంటంటే మన నోట్లో నుంచి వచ్చే మాటను బట్టే వాళ్ళు మనలను తీర్పు తీరుస్తారు. కానీ లోపల ఏమనుకుంటున్నామో, లోపల ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడుతున్నామో, లోపల ఆ వ్యక్తిని ఎలా మనం దూషిస్తున్నామో, ఎలా ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తికి మాత్రము తెలియదు. అందుకని దేవుని యొక్క వాక్యం తెలియపరిచినట్లుగా ఈ హృదయం అట నిండిన దాన్ని బట్టే మాట్లాడుతుందట. ఒకవేళ గనక మన హృదయం శుద్ధముగా ఉంటే ఎదుటి వారి గురించి మంచిగానే మాట్లాడుతుంది ఈ నోరు. ఒకవేళ గనక హృదయము శుద్ధముగా లేకపోతే, ఈ హృదయం పరిశుద్ధంగా లేకపోతే ఎదుటి వాని గురించి చెడు మాటలే వస్తాయి, కానీ మంచి మాటలు ఎప్పుడు కూడా రావు. ఈ రాత్రి ఈ శుద్ధీకరణ కూడికలో మనము నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ హృదయమును మనం ఎప్పుడు కూడా శుద్ధముగా ఉంచుకోవాలి. ఎందుకు అంటే ఏదో ఒక రోజుకో లేకపోతే ఒక సంవత్సరానికో ఒక నెలకో కాదు, కానీ ప్రతి దినము ప్రతి క్షణము కూడా మన హృదయాన్ని ఏం చేసుకోవాలట, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఏదో ఒక్కసారి బాప్తీసం తీసుకున్న మాత్రాన అమ్మయ్యా నేను తల నుంచి అరికాల వరకు నేను శుద్ధపడిపోయాను, అంటే పరిశుభ్రం అయిపోయాను, పరిశుద్ధతను సంతరించుకున్నాను, నాకే బాధ లేదు, నేను ఏది చేసినా కానీ నా దేహమునకు నా ఆత్మకు అంటదు అంటే అది మన పొరపాటు అవుతుంది తప్ప అది మరొకటి కానే కాదు. ఎందుకు అంటే ఒక మాట మీతో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. ఏంటంటే రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించింది, రక్షణ అనేది దేవుడు మనకు ఇచ్చింది. రక్షణ ఎక్కడికి పోదు, కానీ మన రక్షణ ఎక్కడికి వెళ్ళదు, మనతోనే ఉంటుంది. కానీ మనం ఆ రక్షణను కోల్పోయే అవకాశము ఉంది. మనం పొందుకున్న రక్షణను కోల్పోయే అవకాశము ఉంది. ఎందుకు అంటే ఉదాహరణ చూస్తే కనుక మనం ఏదన్నా వస్తువు, వెన్ వి పర్చేస్
ఏదైనా ఒక గూడ్స్ ఏదైనా వస్తువు మనం కొనుక్కున్నాము అనుకోండి, ఫర్ సపోజ్ కొనుక్కున్నాము అనుకోండి, జాగ్రత్తగా జేబులో దాచుకుంటే ఎక్కడికి పోదు. ఏమవుతుందిలే అని మనం ఇష్టం వచ్చినట్లుగా, ఉదాహరణకి మొబైల్లో తీసుకుందాం అనుకోండి, ఈ మొబైల్ నేను చేతిలో పట్టుకుని నేను స్టైల్గా నడుచుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఎవడన్నా లాక్కుపోతే మరలా నా దగ్గరికి వస్తుందంటే వచ్చే అవకాశము లేదు. అదే దీన్ని జాగ్రత్తగా జేబులో దాచుకుంటే దాన్ని ఎవరు కూడా అపహరించరు. అలాగునే ఈ రక్షణ అనేది దేవుడు మనకిచ్చింది. ఒకవేళ గనక మనము పాపపు ఆలోచనలతోనూ లేకపోతే పాపపు తలంపులతో పాపపు ఉద్దేశాలతో ఉన్నాము అనుకోండి, ఏమవుతుందంటే రక్షణ మనము కోల్పోయే అవకాశము చాలానే ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తను ఆశపడేది ఏంటి అంటే, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనాంగము, నేను పేరు పెట్టి పిలుచుకున్న నా ప్రజలు, నా రక్తము చేత కడగబడిన నా ప్రజలు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు ఇప్పుడు కూడా ఆశపడుతూ ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాగ్దానం కూడా మనం తెలియపరచినట్లయితే, చూసినట్లయితే కనుక దేవుని లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఎలా ఉండాలి అనే వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఏంటంటే దేవునిని ఆరాధించేవారు ఎలా ఉండాలంటే, మనము ఆత్మతోనూ సత్యముతోనూ. ఈ ఆత్మ ఎలా ఉండాలి అంటే శుద్ధత కలిగి ఉండాలి. ఏదో నామకార్థంగా ఆత్మతో సత్యముతో అని తెలియపరచలేదు, కానీ ఆ ఆత్మ ఎలా ఉండాలి అంటే శుద్ధత కలిగి, ప్యూరిటీ, పర్ఫెక్ట్గా ఉంటేనే తప్ప మనం ఆయన్ను ఆరాధించే అవకాశం అనేది ఉండదు. చూస్తే గనక మనందరికీ తెలుసు, బంగారం లేదా వెండి కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, బంగారం కరిగించేటప్పుడు మీరు ఇప్పుడు చూస్తే గనక ఏదన్నా బంగారమో లేకపోతే వెండో కరిగించేటప్పుడు ఒకవేళ అందులో ఏదన్నా మలినాలో లేకపోతే ఏదన్నా డస్ట్ ఉంటే ఏమవుతుంది తెలుసండి, అది పైన తేటగా తేలుతుంది. వెంటనే దాన్ని తీసేసి బయట పడేస్తారు తప్ప మరలా దాన్ని అలాగే ఉంచి కరిగించరు. ఎన్ని మార్లు దాన్ని కరిగించినా సరే ఆ డస్ట్ అనేది అలాగే ఉంటుంది తప్ప అందులో నుంచి అది పోదు. అంటే ఆ యొక్క శుద్ధత కలిగిన బంగారములో అది ఎప్పుడు కూడా ఇబడటానికే ట్రై చేస్తుంది తప్ప దానిలో కలవదు. అది ఎంతగా కరగబెట్టినా, ఎన్నిసార్లు కరగబెట్టినా అది సపరేట్గా అవడానికి ఇష్టపడుతుంది తప్ప ఆ యొక్క ప్యూరిటీ గోల్డ్ లేకపోతే ఆ శుద్ధి చేయబడిన బంగారంలో కలవడానికి ఎంత మాత్రం కూడా అది ఇష్టపడదు. అలాగునే దేవుని యొక్క రక్తములో కడిగబడిన మనందరము కూడా పాపము చూసిన వెంటనే ఏమైపోవాలంటే దానికి ప్రత్యేకంగానే ఉండడానికి ఇష్టపడాలి తప్ప దానిలో కలవటానికో లేకపోతే దానితో సాంగత్యం చేయడానికి ఇప్పుడు కూడా మనము ఇష్టపడకూడదు. ఉదాహరణకి చూస్తే కనుక మనందరికీ తెలుసు, మేకలు, గొర్రెలు. మేకలు ఎక్కడికైనా వెళ్తానికి ఇష్టపడతాయి, కానీ గొర్రెలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడవు. అవి ఇంకా మనం చెప్పుకుంటే కనుక ఎక్కడైనా వాటర్, మురికి వాటర్ ఉన్నాయనుకోండి, కనీసం దాంట్లో కాలు పెడతానికి కూడా ఇష్టపడదు. ఏదైనా బురద ఉందనుకోండి, కనీసం దాని ఒంటికి తాగటానికి కూడా అది ఎంత మాత్రము కూడా ఇష్టపడదు. అంత మాత్రమే కాదు, కానీ మీరు కుందేలు చూడండి, కుందేలు కూడా అంతే. అది మట్లో తిరుగుతుంది, మట్లో ఆడుతుంది, కానీ దాని ఒంటికి మట్టి మాత్రం తగలటానికి ఇష్టపడదు. కారణం ఏంటంటే అది ఈ మట్టిలో తిరగడానికి ఇష్టపడుతుంది, కానీ దాని ఒంటికి మాత్రం ఎప్పుడు కూడా అంటించుకోదు. ఒకవేళ మీరు చూస్తే కనుక ఈ ఉంటారు కుందేలు పట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, అది దొరకటానికి అక్కడంతా కూడా బురద రాస్తారు. అదేం చేస్తుందంటే తను చచ్చిపోవడానికైనా ఇష్టపడదు తప్ప, తెలుసా మీకు, అది ఆ ఉచ్చులో పడ్డానికైనా ఇష్టపడదు తప్ప బురదలోకి మాత్రం వెళ్ళడానికి ఇష్టపడదు. నా ప్రాణమైన అర్పిస్తాను అనుకుంటుంది, కానీ ఆ మట్టిని మాత్రం, ఆ బురద మాత్రం నా దేహానికి
అంటకూడదనే ఎప్పుడు అనుకుంటుంది కుందేలు. లాగునే రక్షించబడిన మనందరము కూడా, దేవుని రక్తము చేత కడిగిబడిన మనందరము కూడా పాపము చూడగానే దానికి ఆమడ దూరం వెళ్ళటానికి అది ప్రయత్నించాలే కానీ, అది నన్నేం చేస్తుందిలే, పాపం నన్ను చూస్తే భయపడుతుందిలే, పాపాన్ని నేను కాలుతో తన్ని అవతల పడేస్తానని అనుకుంటే, ఒకవేళ గనక ఒక అడుగు ముందుకు వేస్తే మనం అందులో పడిపోవటమే తప్ప దాన్ని జయించే అవకాశము లేనే లేదు. అందుకే నేను చూస్తే, ఉదాహరణకు మనం చూస్తే కనుక యోసేపుని జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తన ఎదుట పాపం ఉందని గుర్తించిన యోసేపు పాపానికి సమీపంగా వెళ్ళలేదు, కానీ పాపాన్ని చూసి పరిగెత్తాడే తప్ప పాపం వైపు తన అడుగులు ముందుకు వేయలేదు. ఒకవేళ అది చేయకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసు తనకి. అయ్యో, నేను పాపం చేయకపోతే మహారాణి నన్ను ఏదైనా చేయటానికి అవకాశం ఉందని తెలిసి కూడా ఆ పాపం చేయడానికి ఇష్టపడకుండా తను వెనకకు పరిగెత్తే తప్ప ముందుకు వెళ్ళడానికి ఇష్టపడలేదు యోసేపు. కానీ ఈనాడు రక్షించబడిన ఆ విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి ఈనాడు ఏం చేస్తున్నారంటే, పాపం ఎక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళి పాపంలో పడుతున్నారే తప్ప పాపాన్ని చూచి వెనకకు పరిగెత్తలేదు. ఈనాడు క్రైస్తవులు ఎలా మారిపోయారు అంటే, పాపం నన్ను ఏం చేస్తుందిలే, పాపం నన్ను చూసి భయపడుతుందిలే, పాపం అసలు నా దగ్గరికి రాదులే అని చాలామంది గర్వపడిపోయి ముందుకు వెళ్ళిపోతుంటారు. నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తాను కదా, నేను ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతాను కదా, నాకు ఏ భయం లేదులే, నాకు ఏ భయం లేదు, నాకు ఏ బాధ లేదు, అసలు పాపం నా ఎదుటకు రానే రాదు అని చాలామంది ధైర్యంగా వెళుతుంటారు. కానీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారో తెలుసండి, ఆ పాపంలో ఏదో ఒక సందర్భంలో పడిపోతుంటారు. అది తిరిగి రావడానికి ఎంతోగానో మరలా బాధపడి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప పొంది మరలా ప్రభువుని అడుగుతుంటారు. కానీ దానిలో పడటం ఎందుకు, మరలా బాధపడటం ఎందుకు? అందుకే నేను సామెతలు ఉన్నాయి కదా, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం ప్రయోజనం? అదేదో కొంచెం ముందు జాగ్రత్త పడితే ఆ బాధ మనకు ఉండేది కాదు కదా. అలాగనే రక్షించబడిన మనము పాపం ఎక్కడుందో మనకు తెలుసు. ఏం చేస్తే గనక పాపంలో పడిపోతామో కూడా తెలుసు మనకు. ఏ మార్గంలో వెళితే మనము పాపంలో పడిపోతామో కూడా తెలుసు. ఏ ఆలోచన కలిగి ఉంటే మనము పాపంలో పడిపోతాం మనకు తెలుసు. ఏ పనులు చేస్తే మనం పాపంలో పడిపోతామో తెలుసు. కానీ ఇన్ని తెలిసినా కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే, ఏమవుతుందిలే అనే ఆలోచనలతో, ఏమవుతుందిలే అనే ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్ళిపోయి పాపంలో పడిపోయి ఎంతగానో నలిగిపోతున్నారు ఈనాడు క్రైస్తవ విశ్వాస జీవితాలు. కానీ పడిపోయిన వ్యక్తి తిరిగి రాలేక, మరలా పరిశుద్ధతను పొందుకోలేక, తన జీవితాన్ని మార్చుకోలేక ఏం చేస్తారో తెలుసండి, ఈనాడు చాలామంది వారి యొక్క మార్గాలు సరిచేసుకోలేక, వారి మార్గాలు సరిచూసుకోలేక చాలామంది అదే పాప మార్గంలో ముందుకు సాగిపోతూ ఇంకా వారి యొక్క జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, అటు పాపంలోనికి వెళ్ళలేక, ఇటు వారి జీవితాన్ని శుద్ధత చేసుకోలేక చాలామంది వారి యొక్క జీవితాలు అక్కడితోనే ఏం చేస్తారో తెలుసండి, ఆత్మహత్యలు చేసుకొని వారి జీవితాల్లో పాడు చేసుకుంటున్నారు. ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న మనందరము కూడా దేవుని యొక్క లేఖన భాగం నుంచి తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనందరము కూడా మన యొక్క మనస్సాక్షి కల్మషము లేకుండా మనం చూసుకోవాలి. ఎందుకు అంటే, మీకు ముందుగా తెలియపరచిన రీతిగా మన దేహం ఎలా ఉందో, మన దేహాన్ని బట్టి చాలామంది మాట్లాడవచ్చు. మనం చేసే పనులు బట్టి చాలామంది మనం ఎలాంటి వారమో చెప్పవచ్చు. మనం పలికే మాటలను బట్టి మనం ఎలాంటి వారమో ప్రజలు చెప్పగలుగుతారు. కానీ మనం ఆలోచించే ఆలోచన బట్టు, మనం తలపెట్టే తలంపులు బట్టు, మన హృదయ ఆలోచనలు బట్టి ఎవరు కూడా మనను ఏ మాట అనడానికి మనం ఎవరు కూడా సరిపోరు. కానీ ఈ దేహాన్ని బట్టి చాలామంది ఏదైనా మాట చెప్పగలుగుతారు.
మనం మాట్లాడే మాటను బట్టి ఏదో ఒక మాట చెప్పగలుగుతాం. అంటే మన మాటను బట్టి వీరు ఎలాంటి వారో, ఎలా మాట్లాడతారో, ఎలాంటి వారో మనం చెప్పగలుగుతారు. కానీ ఈ హృదయంలో మనం ఆలోచించే ఆలోచనలు బట్టి ఎవరు కూడా మనల్ని ఏ మాట కూడా చెప్పడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే హృదయాంతరంగం ఎవ్వరూ కూడా పరిశీలించలేరు, పరీక్షించలేరు. ఉదాహరణకి ఇక్కడ మీరు చాలామంది ఉన్నారు కదండి, మీ అందరినీ నేను హృదయంలో ఏదైనా తిట్టుకున్నాను మీకు తెలుస్తుందా? మీ వల్ల కాదు. ఒకవేళ తాయితులు కట్టుకునో, లేకపోతే మంత్రగాల దగ్గరికి వెళ్ళు, లేకపోతే జ్యోతిష్యం దగ్గరికి వెళ్ళు, ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఫలానా పెద్దబాబు మమ్మల్ని ఇలా ఏదో మాట అన్నాడంట, ఆ మాట ఏంటో చెప్పగలరా అంటే వాడు తల క్రిందలకి తిరిగినా చెప్పలేడు. తల కిందకి కాళ్ళకు బై పెట్టుకున్నా కానీ చెప్పలేడు. మీ ఒంటికి నిండా తాయితులు కట్టినా కానీ వాడి వల్ల కాదు. ఎందుకు అంటే నేను హృదయంలో అనుకున్న మాట ఎవరి తరము కూడా కాదు. అది చెప్పగలిగిన వాడు నా ప్రభువు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది కూడా ప్రూఫ్ ఉంది బైబిల్లో కదండి, ప్రూఫ్ ఉంది బైబిల్లో. ఎందుకో తెలుసండి, దానియేలు ఎవరండి? దానియేలు ఒక రాజు దగ్గరగా ఉన్నప్పుడు ఆ రాజు గట ఒక కళ వచ్చిందంట. ఏమొచ్చింది? కళ. ఆ కళ ఏమొచ్చిందో కూడా రాజుకి గుర్తులేదు. తన మంత్రి వారిలందరినీ కూడా పిలిపించాడు. నాకొక కళ వచ్చింది, ఆ కళ యొక్క భావం చెప్పాలన్నప్పుడు ఆ మంత్రులనట, రాజా మీ కళ ఏంటో చెప్పండి ఒకసారి, మేము ఆ యొక్క భావం ఏంటో మేము చెప్పగలుగుతాం అన్నప్పుడు రాజు అన్నాడు కదా, అయ్యా ఆ కళ నాకు గుర్తులేదు. ఈ మాట పలకంగానే మంత్రులకి ఏం చేయాలో కూడా అర్థం కాల. అన్నారు కదా, రాజా ఒకవేళ గనక మీరు మర్చిపోతే దాని భావము మా వల్ల కాదు. కానీ దానియేలు వచ్చి ఏం చెప్పాడండి? ఆ కళ యొక్క భావమును చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలా సాధ్యమైంది అంటే దేవుని యొక్క శక్తి చేత. తన బలము కాదు, తన జ్ఞానము కాదు, తన శక్తి కాదు, కానీ కేవలము దేవుని చేత మాత్రమే సాధ్యమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని కృప మాత్రమే, దేవుని శక్తి ద్వారా మాత్రమే చేయగలిగాడు దానియేలు. అలాగునే ఎవరైనా సరే మనలను ఇతడి వారి యొక్క హృదయంలో దూషించుకుంటే ఎవ్వరు కూడా చేయడానికి అవకాశం అనేది లేదు. కానీ సమస్తము ఎరిగిన వాడు నా ప్రభువు. మన హృదయం ఎలాంటిదో, మన హృదయం ఎలా ఆలోచిస్తుందో, మన హృదయం ఎలాంటి తలంపులు కలిగి ఉందో, మన హృదయం ఎలాంటి కోరికలు కలిగి ఉందో సమస్తం ఎరిగిన వాడు నా ప్రభువే. ఆయనట మనం మరణించిన తరువాత, ఎప్పుడండి? మనం మరణించిన తరువాత అందరం కూడా ఒకానొక దినాన్ని ఎక్కడికి వెళ్ళాలి? ఒక కోర్టులోనికి వెళ్ళాలి. ఏంటి ఆ కోర్టు అంటే? జడ్జిమెంటల్ కోర్ట్. తీర్పు తీర్చే స్థలానికి అందరం కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినప్పుడు అంట పలానా ప్రేమ్ సాగర్ నిలబడినప్పుడు నా గురించి ఒక పక్కన స్క్రీన్లో వస్తుందట. దేని గురించి? నేను హృదయంలో అనుకున్నవన్నీ కూడా దేవుడు అక్కడ మనకు బయలుపరుస్తాడట. ఎందుకు అంటే సమస్తం ఎరిగినవాడు నా ప్రభు. జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి. మనం ఒక 100 సంవత్సరాలు బ్రతికేమనుకోండి, ఈ 100 సంవత్సరాలు హృదయంలో ఏమనుకున్నామో అవన్నీ కూడా ఎక్కడ తెలుసండి? ఎక్కడ? మంచి స్క్రీన్ మీద, డిజిటల్ స్క్రీన్ మీద ఆయన చూపిస్తాడట. రే బాబు, ఇదిగోరా నువ్వు చేసినటువంటి నీ తలంపులు, నీ ఉద్దేశాలు, ఎదుటి వారి గురించి నువ్వేం మాట్లాడుకున్నావో ఇదిగో చూడు, ఎదుటి వారిని నువ్వెలా దూషించావో ఒక్కసారి చూడు అని నా ప్రభు అప్పుడు బయలుపరుస్తాడట. కానీ ఆ దినము రాకముందే మనల్ని మనం సరిచేసుకోమని ప్రభువు ఈ రాత్రి మనతో హెచ్చరిస్తున్న మాటలు ఇవి.
ఏదో సరదా కాసేపు కూర్చొని మాట్లాడడం కాదు మన ఇక్కడికి వచ్చింది. దేనికోసం వచ్చామంటే మనల్ని మనము ఏం చేసుకోవడానికండి, శుద్ధి చేసుకోవడానికి మనం ఇక్కడకు వచ్చినాం. ప్రజలు మనను ఈజీగా తీర్పు తీర్చవచ్చు, కానీ హృదయంలో ఏమనుకుంటున్నా ఎవరికి కూడా తెలియదు. దేవుని సంఘమా, ఈ రాత్రి మన హృదయమును శుద్ధి ప్రతి దినము కూడా, ప్రతి క్షణము కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఇంకొక ఉదాహరణ కూడా మీతో చెప్తాను. మన యొక్క దేహంలో ఉన్నటువంటి ఇన్నర్ ఆర్గన్స్, ఈ లోపల అవయవాలన్నీ కూడా ప్రతి పనికి, అంటే ప్రతిదానికి ఒక పని దేవుడు అప్పగిచ్చాడు కదండి. అందరికి తెలుసు, గుండె, హృదయానికి దేవుడు ఒక పని ఇచ్చాడు, కిడ్నీలకు దేవుడు ఒక పని అప్పగించాడు, లివర్కి ఒక పని అప్పగించాడు, లంగ్స్, ఊపిరితిత్తులకు ఒక పని అప్పగించాడు. ప్రతిదానికి దేవుడు ఒక పని పెట్టాడు. అది గనక పని చేయకపోతే ఏం చేయాలి? దానికి ఏదో ఒకటి మళ్ళీ ఆపరేషన్ అనేది మ్యాండేటరీ. అంటే అది పని చేయకపోతే ఒకదాని ద్వారా అన్నా ఇంకో దాని ద్వారా అది మనం పని చేయించుకోవాలి కదండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే, కిడ్నీస్ ఉన్నాయి కదండి. కిడ్నీస్ ఏం చేస్తాయి? ఎప్పుడు కూడా బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. ఒకవేళ కిడ్నీ పని చేయలేదు అనుకోండి, ఏం చేస్తారమ్మా? డయాలసిస్ చేస్తారు బయట కదండి. ఎందుకంటే అవి చేయలేదు కాబట్టి మిషన్స్ ద్వారా ప్యూరిఫై చేయిస్తారు. తద్వారా మనిషికి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా సహాయపడుతుంది. ఒకవేళ కనుక డయాలసిస్ చేయకపోయేది అనుకోండి, ఆ మనిషి ఎప్పుడు ఏమవుతాడో ఎవరికి కూడా తెలియదు. ఒకవేళ కిడ్నీస్ బాగున్నాయనుకోండి, డయాలసిస్ అవసరం కూడా ఉండదు, ఎందుకంటే దాని పని అది చేస్తూ పోతుంది. అలాగునే ఈ హృదయం కూడా ప్రతి దానికి కూడా దేని పని దానికి ప్రభువు అప్పగించాడు. ఏ ఒక్కటి పని చేయకపోయినా ఈ దేహం ఏమైపోతుంది తెలుసండి? బలహీనపరచబడుతుంది. ఈ దేహంలో ఏ ఒక్కటి సరిగా పని చేయకపోయినా ఏమంటారు తెలుసా? మనల్ని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారమ్మా? అంగవైక్యం కలిగిన వారు అంటారు, దివ్యాంగులు అంటారు. ఒకవేళ అన్నీ బాగా పనిచేసి అనుకోండి, ఈజ్ ఎ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంటారు. ఒకవేళ ఈ దేహంలో ఏ ఒక్కటి సరిగా పని చేయకపోయినా మనకు ఒక పేరు అనేది ఇస్తారు. జస్ట్ ఇమాజిన్ చేయండి, దీనికే అన్ని ఉంటే ఈ ఆత్మకు మనం ఇంకెంత చేసుకోవాలి? ఒకవేళ ఆత్మ బలహీనపరచబడితే మనం దాన్ని ఏం చేయాలండి? బలపరుచుకోవాలి. ఈ దినము, ఈ క్షణం ఆత్మ బలహీనపడితే దాన్ని బలపరుచుకోవాలి. దాన్ని మనము మరలా పెంపొందించుకోవాలి తప్ప అలా విడిచిపెట్టేస్తే ఏమైపోతామండి? బలహీనమైపోతాం. ఆత్మలో బలహీనమైపోతే ఏమవుతావో తెలుసండి? దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క ఆత్మకు, దేవుని యొక్క సన్నిధానానికి దూరం అయిపోతాం. మనం ఎంత కాలం బ్రతికి ఎంత ఏమంటారు ప్రభువులో గడిపి ఇన్ని సంవత్సరాలు ప్రభువుని ఆరాధించిన మనము ఒకవేళ గనక ఆత్మ బలహీనపరచబడితే మన స్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆత్మ బలహీనపరచబడినప్పుడు దాన్ని గనక బలపరచుకోకపోతే గనక, దాన్ని గనక మరలా పెంపొందించుకోకపోతే, దానికి మరలా వైద్యం చేయకపోతే ఏమైపోతుందో తెలుసండి? శక్తిహీనమైపోతాం, బలహీనమైపోతాం. ఎంతగా మనం ప్రయత్నం చేసినా ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. బలహీనపరచబడిన సమయంలో మనం గనక బలపరచబడగలిగితే ఇంకా ప్రభు యొక్క సన్నిధికి అతి సమీపంగా రాగలుగుతాం. అంతేగాని బలహీనపరచబడిన తర్వాత ఏమవుతుందిలే అని మనం గనక లైట్ తీసుకున్నాం అనుకోండి, అది మరీ బలహీనపడిపోయిన తర్వాత, కృషించిపోయిన తర్వాత మనం ఎంతగా ప్రయత్నం చేసినా, ఎంతగా ప్రాధేయపడినా కానీ ఏం చేయగలుగుతామండి? మరలా తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది. ఒక్కొక్కసారి సమయము ఎంతగా ప్రయత్నం చేసినా కానీ ఒకవేళ అవ్వకపోవచ్చేమో.
ఈ రాత్రి ప్రభు మనతో హెచ్చరిస్తున్న మాట, మనం ప్రతి దినము కూడా మన యొక్క అంతరంగమును శుద్ధి చేసుకోవాలి. మన ఈ అంతరంగాన్ని ఇప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధంగా ఉంచుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే మీకు ఇందాక చెప్పాను కదా, హృదయం బట్టే మాటలనే వస్తాయి. ఇది గనక సరిగా లేకపోతే, ఇది గనక పరిశుద్ధంగా లేకపోతే ఈ బాహ్యానికి ఇదేం చేస్తుందో తెలుసండి, లోపలిది సరిగా లేకపోతేనట ఈ బాహ్యానికి పాపపు ఆలోచనలకు లేకపోతే పాపపు మార్గాన్ని ఏమంటారంటే పాప మార్గం ఎక్కడ ఉందో అని ఎత్తుకుంటుందట ఈ ఈ బాహ్యం. అంతరంగం సరిగా లేకపోతే ఈ బాహ్యం అనే కళ్ళు కానివ్వచ్చు, చేతులు కానివ్వచ్చు, నోరు కానివ్వచ్చు, కాళ్ళు కానివ్వచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయో తెలుసండి, ఈ ఆత్మ బలహీనమైపోయినప్పుడు పాపాన్ని ఎంచుకూడదట మార్గం ఎక్కడుందోనని. ఒకవేళ గనక ఈ ఆత్మ శుద్ధీకరించబడితే, ఈ ఆత్మ బలంగా ఉంటే ఇవన్నీ కూడా ఏం చేస్తాయండి, పాపానికి దూరంగా బ్రతుకుతుంది. ఈ శరీరం అంతా కూడా పాపానికి దూరంగానే జీవిస్తుంది. కళ్ళు కానివ్వండి, నోరు కానివ్వండి, చేతులు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పాపానికి దూరంగా ఉండటానికి ఎప్పుడు కూడా ఇష్టపడుతుంది. ఒకవేళ గనక ఆత్మ బలహీనపరచబడితే శరీరం అంతా కూడా బలహీనమైపోతుంది. వెంటనే పాపంలో పడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుని సంఘమై రాత్రి వాక్యాన్ని వింటున్న మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు కూడా ఈ యొక్క హృదయంను పరిశుద్ధంగా ఉంచుకొని ఆయన సన్నిధికి రావటానికి మనం ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. లేదా ఆయన సన్నిధికి వచ్చిన మనందరము కూడా, ఆయన సన్నిధానంలో చేరిన మనందరము కూడా మన యొక్క ఈ హృదయాన్ని ఎప్పుడూ కూడా ప్రతిదినం ప్రతి క్షణము ఏం చేసుకోవాలి తెలుసండి, శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకనే దావీదు మహారాజు అంటాడు కదా, నేను పడుకున్నప్పుడును లేచినప్పుడు నేను నడుస్తున్నప్పుడు నీ వాక్యాన్ని ఏం చేస్తానంట, ధ్యానము చేసుకుంటున్నాను. కారణం ఏంటో తెలుసండి, దాని ద్వారా ఒకవేళ గనక ఆత్మ బలహీనమైతే